బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం సింగపూర్లో భారత సంతతికి చెందిన రవాణా శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన రాజీనామాను ప్రధాని లీకి కూడా ఆమోదించారు. ఈ క్రమంలో ఈశ్వరన్పై అవినీతి, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం కేసుల పేరుతో మొత్తంగా 27 అభియోగాలు నమోదయ్యాయి. అదేవిధంగా సింగపూర్లో అత్యంత ధనికుడైన బన్సాంగ్ అనే వ్యాపారవేత్త నుంచి 2 కోట్లు గ్రాండ్ ప్రిక్స్ సాకర్ టికెట్లు లంచంగా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. గత సంవత్సరం జూలై ఒకసారి జైలుకు వెళ్లి వెంటనే బెయిల్పై విడుదలై పూర్తిగా లీవ్ ఉన్నట్లు తెలుస్తుంది. తనపై అభియోగాలు వచ్చిన తరుణంలో నేడు కోర్టులో హాజరవుతున్నారు ఈశ్వరన్. ఇప్పటి వరకు తాను ప్రభుత్వంలో పనిచేసిన నాటి నుంచి తీసుకున్న గ్రాంట్లు, వేతనాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. అభియోగాల విషయంలో తానేమీ సిగ్గుపడట్లేదని, అవినీతి ఆరోపణలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. కాగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అప్పట్లో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలకంగా వ్యవహరించారు.